హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మలనా ఆన్లైన్ అకాడమీ. అయితే మనం మానవ హృదయం యొక్క నిర్మాణాన్ని తెలుసుకోవడం జరిగింది. మానవ హృదయం ఎన్ని గదుల చేత నిర్మితమైంది, ఏ ఏ కండరాల చేత నిర్మితమైంది, మరి హృదయం నిర్మితమైనటువంటి కండరాలను మనం ఏమని పిలుస్తాం అనేటువంటి అంశాలను, తర్వాత హృదయానికి రక్తాన్ని తీసుకొచ్చేటువంటి రక్తనాళాలు, మళ్ళీ హృదయం నుంచి శరీర భాగాలకు రక్తాన్ని తీసుకెళ్లేటువంటి రక్తనాళాల గురించి, తర్వాత కణాలకు చేరవేసేటువంటి అతి చిన్న నాళాల గురించి మనం తెలుసుకోవడం జరిగింది. మరి ఏంటి సార్, మరి ఇప్పుడు దేని గురించి తెలుసుకుంటున్నాం అంటే రక్తం. రక్తం అంటే ఏంటి, మరి ఆ రక్తంలో ఏ ఏ కణాలు ఉంటాయి అనేటువంటి అంశాలను మనం తెలుసుకోవాలి. మరి ఈ రక్తాన్ని గురించి తెలియజేసేటువంటి అధ్యయనం చేసేటువంటి శాస్త్రం స్టడీ ఆఫ్ బ్లడ్ సార్. స్టడీ ఆఫ్ బ్లడ్. ఈ స్టడీ ఆఫ్ బ్లడ్ ని మనం ఏమని పిలుస్తాం సార్ అని అంటే ఇట్ ఈస్ కాల్డ్ హెమటాలజీ. హెమటాలజీ అని పిలుస్తాం సార్. ఏమని పిలుస్తాం? హెమటాలజీ. హెమటాలజీ అని పిలవడం జరుగుతుంది సార్. స్టడీ ఆఫ్ బ్లడ్ అంటే రక్తం గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని హెమటాలజీ అని పిలవడం జరుగుతుంది. అయితే ఇది శరీరంలో ఉండేటువంటి ద్రవరూప కణజాలం సార్. ద్రవ రూపంలో ఉండేటువంటి లిక్విడ్ రూపంలో ఉండేటువంటి ద్రవ రూపంలో ఉండేటువంటి కణజాలం సార్. ద్రవ రూపంలో ఉండే కణజాలం ఏంటి సార్? రక్తం అనేది ద్రవరూప కణజాలం. ఇది ఒక సంయోజక కణజాలం సార్. ఇది సంయోజక కణజాలం సార్. ఓకే, రైట్. తర్వాత ద్రవ రూపంలో ఉండే సంయోజక కణజాలం, దీనిని మనం ఏమంటామంటే రక్తం అని అంటాం. మరి శరీరం లోపల మానవుని యొక్క శరీరంలో ఎంత రక్తం ఉంటుంది సార్, ఎంత పర్సెంటేజ్ ఉంటుంది సార్ అని అంటే 7 నుంచి 10% రక్తం అనేది ఉంటుంది సార్. ఓకే, మన శరీర బరువు లోపల ఎంత ఉంటుంది సార్ అని అంటే 7 నుంచి 10% వరకు మన శరీర బరువులో రక్తం అనేది ఆక్యుపై చేసి ఉంటుంది సార్. ఓకే, రైట్. మరి మొత్తం ఆరోగ్యవంతమైనటువంటి మానవుని లోపల ఉండే అటువంటి రక్తం ఎంత సార్ అని అంటే ఎంత అంటే 5 నుంచి 6 లీటర్స్ రక్తం అనేది ఉంటది సార్. ఎన్ని లీటర్లు? 5 నుంచి 6 లీటర్ల రక్తం అనేది మానవుని లోపల ఉంటది సార్. మరి ఈ రక్తం యొక్క పిహెచ్ ఎంత సార్ అని అంటే బ్లడ్ యొక్క పిహెచ్ 7.4. మరి 7.4 అని అంటే ఏ స్టేజ్ లో ఉంటుంది సార్ అని అంటే బేసిక్ స్టేజ్ లో ఉంటుంది సార్. బేసిస్ స్టేజ్ లో ఉంటుంది సార్. యాసిడ్ మరి బేసిస్, కాబట్టి బేసిస్ స్టేజ్ లో క్షార స్థితిలో ఉంటది. 7 దాటితే 7 వరకు ఏంటి సార్ అని అంటే ఆమ్ల స్థితి. 7 దాటితే క్షార స్థితిలో ఉంటుంది. కాబట్టి ఇది క్షార స్థితిలో ఉంటుంది. రక్తం యొక్క రక్తం ఉత్పత్తి అయ్యేటువంటి పరిస్థితిని ఏమంటామంటే హీమోపాయిసిస్ అని పిలుస్తాం సార్. రక్తం యొక్క ఉత్పత్తి హీమోపాయిసిస్ సార్. రక్తం యొక్క ఉత్పత్తిని ఏమంటామంటే హీమోపాయిసిస్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. మరి రక్తం గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రం హెమటాలజీ. రక్తం ద్రవ రూపంలో ఉండేటువంటి ఒక సంయోజక కణజాలం. ఇది మొత్తం శరీర బరువులో ఎంత ఉంటుంది అని అంటే 7 నుంచి 10% రక్తాన్ని కలిగి ఉంటుంది. తర్వాత 5 నుంచి 6% 6 లీటర్ల రక్తం మానవుని లోపల ఉంటుంది సార్. తర్వాత ఈ రక్తం యొక్క పిహెచ్ ఎంత సార్ అని అంటే 7.4. ఇది క్షార స్థితిని కలిగి ఉంటుంది సార్. తర్వాత రక్తం ఉత్పత్తి అయ్యేటువంటి స్థితిని మనం ఏమంటామంటే హిమోపాయిసిస్ అని అంటాం సార్. హిమోపాయిసిస్. మరి రక్తం ఎర్రగా ఉండడానికి కారణం ఏంటి సార్ అని అంటే హీమోగ్లోబిన్ సార్. హీమోగ్లోబిన్ ఉండడం వలన రక్తం అనేది ఎర్రగా ఉంటుంది సార్. మరి ఈ రక్తంలో ఏముంటది సార్ అని అంటే హీమ్ అనేటువంటి ఓ ఐరన్ ఉంటది సార్. ఓకే, రైట్. మరి ఈ ఐరన్ ఉండడం వలన ఏమైతుంది అని అంటే ఈ రక్తం అనేది హీమోగ్లోబిన్ ఉండడం వల్ల ఎరుపు రంగులో ఉంటుంది సార్. రైట్. ఓకే, నెక్స్ట్. మరి రక్తంలో ప్లాజ్మా అనేటువంటి అంశం ఉంటుంది సార్. రక్తంలో ఇంకా ఏముంటది అని అంటే ప్లాజ్మా ఉంటది సార్. మరి ప్లాజ్మా యొక్క రంగు ఏ విధంగా ఉంటది అంటే ఎండుగడ్డి రంగు లోపల
ఉంటది సార్. ప్లాజ్మా ఎండుగడ్డి రంగులో ఉంటది. ప్లాజ్మా అనేది రక్తంలో పై భాగం లోపల మానవునికి ఏదైనా గాయమైనప్పుడు ఏమైతది అని అంటే ఆ గాయం పైన పసుపు కలర్ లోపల అంటే ఎండుగడ్డి రంగు లోపల ఓ చిన్న ద్రవ పదార్థం అనేది పైన ఉంటది సార్. కాబట్టి ఆ గాయం మీద దాన్నే మనం ఏమంటామంటే ప్లాజ్మా అని అంటాం. ఇది రక్తంలో ఉండే అటువంటిది అంశం సార్. కాబట్టి ఎండుగడ్డి రంగులో ఉంటుంది. దీని యొక్క శాతం ఎంత సార్ అని అంటే 58% సార్. సారీ 55% ఆక్యుపై చేసి ఉంటుంది సార్. ప్లాజ్మా అనేది మానవ రక్తంలో ఉండే అటువంటిది ఎంత సార్ అని అంటే 55% ప్లాజ్మా ఆక్యుపై చేసి ఉంటుంది. తర్వాత మరి రక్తంలో ఉండే నీటి శాతం ఎంత సార్ అని అంటే 92% సార్. వాటర్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది సార్ అని అంటే 95% ఉంటుంది సార్. ఓకే రైట్. సరే 92% ఆక్యుపై చేసి ఉంటుంది సార్. వాటర్ అనేదేమో 92% ఉంటే ప్లాజ్మా మొత్తం 55% ఉంటది సార్. రైట్. ఓకే. మరి ప్లాజ్మా లోపల ఉండేటువంటిది ఏంటి సార్ అని అంటే అధికంగా ఉండేటువంటి అకర్బన పదార్థం H2O సార్. ప్లాజ్మా లోపల అకర్బన పదార్థం ఏంటి అని అంటే H2O. వాటర్ అనేది అత్యధికంగా ఉంటది సార్. తర్వాత కర్బన పదార్థం ప్రోటీన్స్ సార్. ప్రోటీన్స్ కూడా ఉంటాయి సార్. ప్రోటీన్స్ అనేటివి రక్తం లోపల ఇంకా ప్లాజ్మా లోపల ఏముంటాయంటే ప్రోటీన్స్ ఉంటాయి. ఈ ప్రోటీన్స్ ఏంటి సార్ అని అంటే అల్బుమిన్స్ సార్. అల్బుమిన్ అనేటువంటి ప్రోటీన్ ఉంటది. అల్బుమిన్స్ అనేటువంటి ప్రోటీన్స్ రక్తం లోపల ఉంటాయి. తర్వాత ఈ అల్బుమిన్స్ గ్లోబ్యులిన్స్ అనేటువంటి ప్రోటీన్స్ రక్తంలో ఉంటాయి సార్. ఈ హెపారిన్ అనేటువంటి తర్వాత ఫైబ్రినోజన్ సార్. ఫైబ్రినోజన్ ప్రోథ్రాంబిన్ సార్. ప్రోథ్రాంబిన్ అనేటువంటి అంశాలు కూడా ఉంటాయి సార్. ఈ ఫైబ్రినోజన్ ప్రోథ్రాంబిన్ ఏం చేస్తాయి అంటే రక్తాన్ని గడ్డ కట్టించేటువంటి ఇవి కోఅగ్యులెంట్స్ సార్. ఇవి కోయాగ్యులెంట్స్ గా పనిచేస్తాయి సార్. రక్తాన్ని గడ్డగట్టిస్తాయి సార్. రక్తాన్ని గడ్డగట్టించేటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి అని అంటే ఫైబ్రినోజన్ ప్రోథ్రాంబిన్ ఏం చేస్తాయి రక్తాన్ని గడ్డగట్టిస్తాయి. మరి ఆ ప్లాజ్మా లోపల రక్తం లోపల ఉండే అటువంటి ప్రోటీన్స్ ఏంటి సార్ అని అంటే అల్బుమిన్ గ్లోబ్యులిన్ అనేటువంటి ప్రోటీన్స్ కూడా ఉంటాయి. మరి నీటి శాతం ఎంత సార్ అని అంటే 92% ఉంటది. ప్లాజ్మా మొత్తం రక్తంలో ఎంత శాతం ఉంటుంది సార్ అని అంటే 55% ఉంటది సార్. ఓకే రైట్. తర్వాత మరి రక్తంలో మరి ఏముంటాయి సార్ అని అంటే రక్త కణాలు ఉంటాయి సార్. రక్తం లోపల ఉండేటువంటి కణాలు ఏంటి సార్ అని అంటే రక్త కణాలు బ్లడ్ సెల్స్ అనేటివి ఉంటాయి. మరి ఎన్ని రకాల బ్లడ్ సెల్స్ ఉంటాయి సార్? మరి రక్త కణాలు ఎన్ని రకాలుగా ఉంటాయి సార్ అని అంటే 2 types ఆఫ్ బ్లడ్ సెల్స్ సార్. 2 types ఆఫ్ బ్లడ్ సెల్స్. 2 types ఏనా? కాదు సార్, 3 types ఉంటాయి సార్. మొత్తం 3 types ఆఫ్ బ్లడ్ సెల్స్ అంటే ఆర్బిసి, డబ్ల్యూబిసి, ప్లేట్లెట్స్ సార్. ప్లేట్లెట్స్ అనేటివి ఉంటాయి సార్. ఆర్బిసి, డబ్ల్యూబిసి, ప్లేట్లెట్స్ అనేటువంటి రక్త కణాలు ఉంటాయి సార్. మరి ఆర్బిసి అంటే రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ వీటిని రక్త పలకికలు అని కూడా అంటాం సార్. ఈ రక్తం నుండి ప్లాజ్మాను తొలగించగా మిగిలినటువంటి కణాలను మనం రక్త కణాలు అని అంటాం సార్. ఇవి రక్త కణాల ఏర్పాటును ఏమంటాం? హిమోపాయిసిస్, హెమటోపాయిసిస్ అని కూడా పిలుస్తామని చెప్పినాం. మరి ఈ రక్త కణాలు ఎన్ని ఉంటాయి సార్ అని అంటే ఒక రక్తపు చుక్క లోపల 5 మిలియన్స్ ఎర్ర రక్త కణాలు ఉంటాయి సార్. ఎన్ని ఉంటాయి సార్? 5 మిలియన్స్ ఎర్ర రక్త కణాలు ఆర్బిసిస్ ఎన్ని ఉంటాయి సార్ అని అంటే ఆర్బిసిస్ 5 మిలియన్స్ ఆఫ్ ఆర్బిసిస్ ఉంటాయి సార్. ఓకే రైట్. తర్వాత 10,000 వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి సార్. తర్వాత ఇంకా ఏముంటాయి సార్ అని అంటే రక్త పలకీకలు కూడా 2.5 లాట్స్ రక్త పలకీకలు ప్లేట్లెట్స్ అనేటివి ఉంటాయి సార్.
ప్లేట్లెట్స్ ఎన్ని ఉంటాయి సార్ ఒక రక్తపు చుక్క లోపల అంటే 5 మిలియన్స్ ఆఫ్ ఆర్బిసి, 10,000 ఆఫ్ డబ్ల్యూబిసి, 2.5 ప్లేట్లెట్స్ అనేటివి ఒక రక్తపు చుక్క లోపల ఉంటాయి సార్. మరి ఇవన్నీ ఎన్ని రకాలని తెలుసుకున్నాం, ఆర్బిసి, డబ్ల్యూబిసి, ప్లేట్లెట్స్ అని 3 టైప్స్ తెలుసుకున్నాం సార్. మరి ఎర్ర రక్త కణాలు ఆర్బిసిస్ ఎట్లా ఉంటాయి అని మనం పూర్తిగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రక్త పరిమాణంలో ఆక్యుపై చేసినటువంటి ఏంది అని అంటే మానవుని యొక్క శరీరంలో ఎంత రక్తం ఉన్నది ఆ ఆక్యుపై చేసినటువంటి దాన్ని మనం ఏమంటామంటే హిమటోక్రిట్ వాల్యూ అని పిలుస్తాం సార్. అయితే మరి ఎర్ర రక్త కణాలు లోపించినటువంటి జీవి ఏంటి సార్ అని అంటే వానపాము అనేది ఎర్ర రక్త కణాలు లోపించినటువంటి జీవి సార్. మరి ఎర్ర రక్త కణాలు లోపించినాయి కదా సార్, మరి రక్తం ఎర్రగా ఉండడానికి కారణం ఏంటి అంటే హీమోగ్లోబిన్ అనేది దాని ప్లాస్మాలో ఉంటుంది సార్. కాబట్టి రక్తంలో ఉండదు కానీ హీమోగ్లోబిన్ ప్లాస్మాలో ఉంటుంది సార్. అయితే ఈ కణాలలో మైటోకాండ్రియా అనేది ఉండదు సార్. మైటోకాండ్రియా అనేది ఈ రక్త కణాల లోపల ఉండడానికి అవకాశం లేదు. మరి అతిపెద్ద రక్త కణాలు కలిగినటువంటి జీవి ఏది సార్ అని అంటే అతిపెద్ద ఎర్ర రక్త కణాలు కలిగిన జీవి ఏనుగు సార్. మరి అతి చిన్న ఆర్బిసి కలిగిన జీవి ఏది సార్ అని అంటే కస్తూరి జింక. తర్వాత అతి పొడవైనటువంటి ఆర్బిసి, అతి పొడవైనటువంటి ఆర్బిసి కలిగినటువంటి జీవి ఏది సార్ అని అంటే ఎంపీ యుమా అనేటువంటి జీవి అతి పొడవైనటువంటి ఎర్ర రక్త కణాలు కలిగినటువంటి జీవి సార్. తర్వాత ఆర్బిసిలను గుర్తించినటువంటి వాళ్ళు ఎవరు సార్ అని అంటే లీవెన్ హుక్ అనేటువంటి సైంటిస్టు ఆర్బిసిలను గుర్తించడం జరిగింది సార్. అతిపెద్ద రక్త కణాలు కలిగినటువంటి ఎర్ర రక్త కణాలు కలిగిన జీవి ఏనుగు, అయితే అతి చిన్న ఎర్ర రక్త కణాలు కలిగినటువంటి జీవి కస్తూరి జింక, అతి పొడవైనటువంటి ఎర్ర రక్త కణాలు కలిగినటువంటి జీవి ఏది సార్ అని అంటే ఎంపీ యుమా. తర్వాత ఆర్బిసిలను గుర్తించినటువంటి శాస్త్రజ్ఞుడు ఎవరు సార్ అని అంటే లీవెన్ హుక్. తర్వాత ఈ మరి ఎంత ఉంటుంది సార్ ఆర్బిసిలు అని అంటే 5 నుంచి 5.5 లీటర్స్ వరకు రక్తం అనేది ఉంటుంది సార్. మరి ఇది పురుషుల లోపల ఎంత ఉంటుంది సార్ అని అంటే 5 నుంచి 5.5 లీటర్ల రక్తం పురుషుల లోపల కలిగి ఉంటుంది సార్. మరి స్త్రీల లోపల ఎంత ఉంటుంది సార్ అని అంటే 4.5 to 4.5 మిలియన్స్ కలిగి ఉంటారు సార్. 4.5 మిలియన్స్ రక్త కణాలను కలిగి ఉంటారు సార్. ఓకే రైట్. మరి ఈ రక్త కణాల యొక్క ఆకారం ఏంట, ద్విపుటాకారం సార్. ద్విపుటాకారంలో రక్త కణాలు కలిగి ఉంటాయి సార్. రక్త కణాల యొక్క ఆకారం ఏంటి సార్ అని అంటే ద్విపుటాకారం. ఓకే రైట్. మరి ఈ ఆర్బిసి గుంపు ఏ విధంగా ఉంటది అంటే రౌలెక్స్ రూపంలో ఉంటది సార్. మరి ఈ క్షీరదాలలో ఉన్నటువంటి ఎర్ర రక్త కణాలలో కేంద్రకం అనేది ఉండదు సార్. న్యూక్లియస్ అనేది ఉండదు, కేంద్రకం అనేది లోపించి ఉంటుంది సార్. ఓకే రైట్. మరి ఈ ఎర్ర రక్త కణాలు ఎక్కడ జన్మిస్తాయి సార్, ఎక్కడ పుడతాయి సార్ అని అంటే ఎముక మజ్జ సార్. ఎముక మజ్జనందు ఇవి పుడతాయి సార్. నెక్స్ట్ ఇంకా ఎక్కడ సార్ అని అంటే చిన్న పిల్లల లోపల అయితే కాలేయంలో, పిండ దశల లోపల కాలేయంలో ఈ ఎర్ర రక్త కణాలు అనేటివి జన్మిస్తాయి సార్. నెక్స్ట్ ప్లీహం లోపల కూడా, ప్లీహం నందు కూడా ఈ ఎర్ర రక్త కణాలు జన్మిస్తాయి సార్. నెక్స్ట్ ఇంకా ఎక్కడ సార్ అని అంటే దీనినే మనం ఏమంటాం సార్ అని అంటే ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ఎరిథ్రోపాయిసిస్ అని కూడా అని అంటాం సార్. హీమోపాయిసిస్ లేదా ఎరిథ్రోపాయిసిస్ అని కూడా పిలవడం జరుగుతుంది సార్. ఎర్ర రక్త కణాల పుట్టుకని, ఎర్ర రక్త కణాలు ఎక్కడ జన్మిస్తాయి, కాలేయం, తర్వాత ఎముక మజ్జ, నెక్స్ట్ ప్లీహం నందు అంటే పిండ దశలో ఉన్నప్పుడు కాలేయం, తర్వాత ప్లీహంలో పిండ దశలో ఉన్నప్పుడు జన్మిస్తే తర్వాత అడల్ట్ స్టేజ్ లోపల ఎముక మజ్జనందు ఈ ఎర్ర రక్త కణాలు అనేటి జన్మిస్తాయి. మరి ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ఎరిథ్రోపాయిసిస్, హెమటోపాయిసిస్ అని కూడా పిలుస్తాం సార్. హిమోపాయిసిస్, ఎరిథ్రోపాయిసిస్ అని కూడా పిలుస్తాం సార్. ఓకే రైట్. మరి ఎర్ర రక్త కణాల యొక్క జీవిత కాలం 120 రోజులు సార్. ఒక్కసారి జన్మించినటువంటి ఎర్ర రక్త కణాలు ఎన్ని రోజులు ఉంటాయి సార్ అని అంటే
120 రోజులు జీవిస్తాయి, తర్వాత అవి మరణిస్తాయి. మరి ఎక్కడ మరణిస్తాయి సార్ అని అంటే ప్లీహం లోపల మరణిస్తాయి సార్. నెక్స్ట్ వీటి యొక్క వినాశనమైనటువంటి ప్రక్రియను మనం ఎరిథ్రోక్లేసియా అని పిలుస్తాం సార్. మరి వీటి యొక్క నాశనం జరుగుతుంది. మరి ఎక్కడ సార్? ఈ 120 రోజులు అయిపోగానే మరి ఇవి నాశనం అవుతాయి కాబట్టి ఇటువంటి దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఎరిథ్రోక్లేసియా, ఎరిథ్రోక్లేసియా అని ఎరిథ్రోక్లేసియా అని పిలవడం జరుగుతుంది సార్. మరి ఎర్రక్త కణాల ఉత్పత్తిని ఎరిథ్రోపాయిసిస్ అని అంటే ఎర్రక్త కణాలు నాశనం అయ్యేటువంటి స్థితిని ఎరిథ్రోక్లేసియా అని పిలుస్తున్నాం. తర్వాత వీటి యొక్క ప్రదేశం ఎక్కడ సార్ అని అంటే ప్లీహం నందు ఇవి ఏమైతే అంటే నాశనం అయిపోతాయి సార్, డిస్ట్రాయిడ్ అయిపోతాయి. ఎక్కడ? ప్లీహం నందు డిస్ట్రాయిడ్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక వీటిని మనం ఏమంటామంటే ఎర్రక్త కణాల యొక్క శ్మశాన వాటిక అని దేన్ని అంటామంటే ప్లీహాన్ని ఎర్రక్త కణాల శ్మశాన వాటిక అని పిలుస్తాం సార్. మరి ఈ వ్యాధి ఎర్రక్త కణాలు లోపించడం వల్ల వచ్చేటువంటి వ్యాధి ఏది అని అంటే రక్తహీనత సార్. రక్తహీనత అనేటువంటి వ్యాధి రావడం జరుగుతుంది సార్. ఏ వ్యాధి వస్తుంది? రక్తహీనత అనే వ్యాధి వస్తుంది. దీనినే ఎనీమియా అని కూడా పిలుస్తాం సార్. ఎనీమియా అనే పేరుతో పిలుస్తాం, రక్తహీనత అనేటువంటి పేరుతో పిలుస్తాం. తర్వాత ఈ ఎర్ర రక్త కణాలు అబ్నార్మల్ గా ఇంక్రీజ్ కావడాన్ని ఎక్కువ కావడాన్ని ఏమంటామంటే పాలిసైథీమియా అని పిలుస్తాం సార్. పాలిసైథీమియా అని పిలుస్తాం సార్. ఎర్రక్త కణాలు ఎక్కువగా ఉత్పత్తి కావడాన్ని పాలిసైథీమియా అని పిలుస్తాం సార్. అబ్నార్మల్ గా ఇంక్రీజ్ అవుతుంది. ఇదే క్యాన్సర్ కు దారి తీస్తా ఉంటది సార్. తర్వాత ఏం చేస్తుంది అని అంటే ఇది క్యాన్సర్ కు దారి తీస్తా ఉంటది సార్. ఓకే, మరి ఎర్రక్త కణాల యొక్క ముఖ్యమైనటువంటి పని ఏంటి సార్ అని అంటే ఆక్సిజన్ ని ఏం చేయాలి? రవాణా చేయాలి. ఏం చేయాలి సార్? రవాణా చేస్తాయి సార్. ఎక్కడికి? శరీర భాగాల్లోనికి ఆక్సిజన్ ని రక్తం ఏం చేస్తుంది అని అంటే ఈ ఎర్రక్త కణాలు శరీర భాగాల్లోనికి సరఫరా చేస్తూ ఉంటాయి సార్. మరి ఆరోగ్యవంతమైనటువంటి మానవునిలో హిమోగ్లోబిన్ పరిమాణం ఎంత సార్ అని అంటే హెచ్బి పరిమాణం 12 నుంచి 16 వరకు ఉంటది సార్. మరి ఏంటి సార్ అని అంటే మిల్లీగ్రామ్ సార్. ఓకే రైట్. 100 ml రక్తంలో ఎంత ఉంటది అని అంటే 100 ml రక్తం లోపల 12 నుంచి 16 గ్రామ్స్ హెచ్బి అనేది ఉంటది సార్. ఓకే రైట్. తర్వాత హిమోగ్లోబిన్ కొలిచేటువంటి పద్ధతిని కంప్లీట్ బ్లడ్ కౌంట్స్ అంటారు సార్. సిబిసి అని పిలుస్తాం సార్. హిమోగ్లోబిన్ ఏ పద్ధతి లోపల కొలుస్తారు అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్ అనేటువంటి ప్రక్రియ ద్వారా ఈ హెచ్బిని మనం కొలవడం జరుగుతూ ఉంటుంది సార్. ఓకే రైట్. మరి రక్తంలో ఆక్సిజన్ కొరత ఉన్నప్పుడు ఎరిథ్రోపాయిటిన్ అనేటువంటి హార్మోన్ విడుదలై ఏమైతుందంటే ఎముక మధ్యలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తూ ఉంటది సార్. ఓకే రైట్. ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ విడుదలై ఎముక మధ్య లోపల ఏమవుతుంది అని అంటే రక్తం అనేది ఉత్పత్తి కావడాన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది సార్. ఇది ఎర్ర రక్త కణాల యొక్క హిస్టరీ. నెక్స్ట్ ఏంటి సార్ అని అంటే డబ్ల్యూబిసి సార్. ఈ డబ్ల్యూబిసి వైట్ బ్లడ్ సెల్స్ సార్. డబ్ల్యూబిసి వైట్ బ్లడ్ సెల్స్, తెల్ల రక్త కణాలు వైట్ బ్లడ్ సెల్స్ సార్. ఓకే రైట్. ఈ వైట్ బ్లడ్ సెల్స్ అంటే మరి ఏంటి సార్ అని అంటే దీని లోపల ఎటువంటి హిమోగ్లోబిన్ అనేది ఉండదు కాబట్టి వీటిని మనం ఏమంటామంటే వీటి యొక్క సంఖ్య ఎంత సార్ అని అంటే 6,000 నుంచి 10,000 వరకు ఉంటది సార్. 6 నుంచి 10,000 సార్. 10,000 వరకు వీటి యొక్క సంఖ్య ఉంటది. తర్వాత ఆర్బిసి డబ్ల్యూబిసి నిష్పత్తి సార్. ఆర్బిసి డబ్ల్యూబిసి నిష్పత్తి ఎంత సార్ అని అంటే నిష్పత్తి 500 to 700:1 అంటే 500 నుంచి 700 వరకు ఆర్బిసిలు ఉన్నట్లయితే ఒక్క డబ్ల్యూబిసి ఒక్క వైట్ బ్లడ్ సెల్స్ అనేది ఉంటది సార్. ఓకే రైట్. మరి వీటి యొక్క జీవితకాల నిష్పత్తి ఎంత సార్ అని అంటే 10:1 సార్. ఓకే రైట్. 10:1.
తర్వాత వీటి యొక్క ఆకారం ఏ విధంగా ఉంటది అంటే అమీబా ఆకారాన్ని పోలి ఉంటుంది సార్. మరి తెల్ల రక్త కణాల యొక్క ఆకారం ఏ విధంగా ఉంటది? అమీబా ఆకారాన్ని. మరి ఎర్ర రక్త కణాల యొక్క ఆకారం డంబెల్ షేప్ లో ఉంటది. ఓకే, రైట్. తర్వాత వీటి లోపల ఏమైతుంది సార్ అని అంటే కేంద్రకం అనేది ఉంటది సార్. న్యూక్లియస్ అనేది ప్రజెంట్ అవుతుంది. న్యూక్లియస్ ఈజ్ ప్రజెంట్. న్యూక్లియస్ ఈజ్ ప్రజెంట్ సార్. న్యూక్లియస్ ఈజ్ ప్రజెంట్. ఓకే, రైట్. నెక్స్ట్ వీటి యొక్క ఉత్పత్తి మరి ఎక్కడ జరుగుతుంది సార్ అని అంటే శోషరసం లోపల జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఎక్కడ జరుగుతుంది సార్ అని అంటే లింపు గ్రంథుల లోపల. తర్వాత ప్లీహం, థైమస్ గ్లాండ్, థైమస్ గ్రంథి, తర్వాత ప్లీహం, తర్వాత ఇంకా ఎక్కడ ఉంటుంది సార్ అని అంటే శోషరస గ్రంథులు. తర్వాత ఇంకా ఎక్కడ ఉంటాయి సార్ అని అంటే లింపు గ్రంథుల లోపల జరుగుతూ ఉంటుంది సార్. ఈ లింపు గ్రంథుల్లో ఈ తెల్ల రక్త కణాలు అనేటివి ఉత్పత్తి అవుతా ఉంటాయి సార్. ఓకే, న్యూక్లియస్ ప్రజెంట్ అవుతుంది. తర్వాత ఇవి ప్లీహం, థైమస్ గ్లాండ్ లేదా శోషరస గ్రంథులు, తర్వాత లింపు గ్రంథులలో లేదా బాలగ్రంథి. దీనిని మనం ఏమంటాం సార్ అని అంటే బాలగ్రంథి అని కూడా అంటాం సార్. ఈ బాలగ్రంథి ఎప్పటి వరకు ఉంటుంది సార్ అని అంటే పుట్టినప్పటి నుంచి కొన్ని రోజుల వరకు ఉండి ఇది అంతమైపోతుంది సార్. కాబట్టి ఇక్కడ ఇవి ఉత్పత్తి జరుగుతుంది సార్. తర్వాత వీటి యొక్క ఉత్పత్తి ప్రక్రియను ల్యూకోపాయిసిస్ అని పిలుస్తాం సార్. ల్యూకోపాయిసిస్ అని పిలవడం జరుగుతుంది సార్. తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ల్యూకోపాయిసిస్ అని అంటే ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ఎరిథ్రోపాయిసిస్ అని పిలుస్తున్నాం సార్. మరి వీటి యొక్క జీవితకాలం ఎన్ని రోజులు సార్ అని అంటే 12 నుంచి 13 రోజులు మాత్రమే ఇవి జీవించి మరణిస్తాయి సార్. నెక్స్ట్ మరి ఇవి క్యాన్సర్ కు దారి తీస్తాయి సార్. క్యాన్సర్ కి దారి తీస్తాయి సార్. ఇవి ఎక్కువగా పెరిగినట్లయితే ఏమవుతుంది సార్ అని అంటే ల్యూకేమియా అనేది వ్యాధి వస్తుంది సార్. ల్యూకేమియా అనేటువంటి వ్యాధి వస్తుంది. దీనినే మనం బ్లడ్ క్యాన్సర్ అని పిలుస్తా ఉన్నాం సార్. బ్లడ్ క్యాన్సర్ ఇవి ఎక్కువగా పెరగడం వలన వస్తుంది సార్ అని అంటే తెల్ల రక్త కణాలు అతి ఎక్కువగా పెరగడం వలన వచ్చేటువంటి వ్యాధి ల్యూకేమియా వ్యాధి. దీనినే మనం క్యాన్సర్ అని పిలుస్తున్నాం సార్. రైట్. మరి వీటి యొక్క సంఖ్య పెరగడాన్ని ల్యూకోసైటోసిస్ అని కూడా పిలుస్తాం సార్. తెల్ల రక్త కణాలు ఎక్కువగా పెరగడాన్ని ల్యూకోసైటోసిస్ అని పిలుస్తా ఉంటాం సార్. రైట్. తర్వాత వీటి యొక్క సంఖ్య పెరిగితే ల్యూకోసైటోసిస్, సంఖ్య తగ్గితే ఏమవుతుంది అంటే ల్యూకోసైటోపీనియా అని కూడా పిలుస్తాం సార్. రైట్. ఓకే, మరి సంఖ్య పెరిగినట్లయితే ల్యూకోసైటోసిస్, సంఖ్య తగ్గినట్లయితే ల్యూకోసైటోపీనియా అని మనం పిలుస్తున్నాం సార్. మరి వీటి యొక్క అతి ముఖ్యమైనటువంటి పని ఏంటి సార్ అని అంటే మానవ దేహంలో ఏం చేస్తుంది అంటే రోగ నిరోధక శక్తిని పెంచడం, ఇమ్యూనిటీ పవర్ ను పెంచడమే ఈ తెల్ల రక్త కణాల యొక్క ప్రత్యేకమైనటువంటి విధి అని మనం స్పష్టంగా చెప్పడం జరుగుతుంది సార్. ఓకే, రైట్. నెక్స్ట్ మనం తెలుసుకునేటువంటి అంశం ఏంటి సార్ అని అంటే మరి డబ్ల్యూబీసీ రకాలు. మరి డబ్ల్యూబీసీ ఎన్ని రకాలుగా ఉంటాయి సార్? మరి ఈ డబ్ల్యూబీసీ యొక్క వైట్ బ్లడ్ సెల్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి అని అంటే 5 రకాలుగా ఉంటాయి సార్. ఫస్ట్ 2 టైప్స్ ఉంటాయి సార్. ఈ 2 టైప్స్ లోపల గ్రాన్యులోసైట్స్, ఎగ్ గ్రాన్యులోసైట్స్ అని అంటాం సార్. గ్రాన్యూల్స్ కలిగి ఉన్నట్లయితే వాటిని గ్రాన్యులోసైట్స్ అని, ఎటువంటి గ్రాన్యూల్స్ లేకపోతే వాటిని ఎగ్ గ్రాన్యులోసైట్స్ అని పిలుస్తాం సార్. ఓకే, రైట్. మరి ఇవి ఏంటి సార్ అని అంటే ఆరోహణ క్రమంలో చూసినట్లయితే బేసోఫిల్స్, ఇస్నోఫిల్స్, మోనోసైట్స్ అండ్ లింపోసైట్స్, న్యూట్రోఫిల్స్ అని పిలుస్తాం సార్. మరి బేసోఫిల్స్ ఎన్ని రకాలు సార్? బేసోఫిల్స్, ఇస్నోఫిల్స్, మోనోసైట్స్, తర్వాత లింపోసైట్స్, న్యూట్రోసైట్స్ అనేటువంటి తెల్ల రక్త కణాలను గుర్తించడం జరిగింది సార్.
ఓకే, రైట్. మరి వీటి లోపల ఏమైతే అనంటే ఈ తెల్ల రక్త కణాలు కణికలను కలిగి ఉన్నట్లయితే వాటిని మనం ఏమన్నాం, గ్రాన్యులోసైట్స్ అన్నాం. తెల్ల రక్త కణాలలో ఎటువంటి కణికలు లేనట్లయితే వాటిని మనం ఏమని పిలుస్తున్నాం సార్ అని అంటే ఎగ్రాన్యులోసైట్స్ అని పిలుస్తున్నాం. వీటిని రెండు రకాలుగా విభజించవచ్చు సార్. మరి గ్రాన్యులోసైట్స్ అంటే ఏంటి? మరి గ్రాన్యులోసైట్స్ సార్, ఈ గ్రాన్యులోసైట్స్ కణికా సహితమైనటువంటి కణాలను, అంటే రక్త కణం లోపల ఏముంటుంది సార్ అని అంటే డాట్స్ ఉన్నట్లయితే వాటిని మనం ఏమంటామంటే గ్రాన్యూల్స్ అని పిలుస్తాం. ఇటువంటి గ్రాన్యూల్స్ ఉన్నట్లయితే వాటిని గ్రాన్యులోసైట్స్ అని పిలుస్తూ ఉన్నాం సార్. రైట్. ఈ కణిక సహితం రేణువులను కలిగినటువంటివి. ఇవి కేంద్రకం వివిధ ఆకారాల లోపల ఉంటుంది సార్. వీటి యొక్క కేంద్రకం బహురూప కేంద్రక తెల్ల రక్త కణాలు అని కూడా అంటాం సార్. తర్వాత ఇవి ఏం చేస్తాయి అని అంటే ఆమ్ల రంజకాలను, అంటే క్షార రంజకం కావచ్చు, ఆమ్లాల చేత కావచ్చు, క్షారం చేత కావచ్చు, ఇవి తన యొక్క స్టెయిన్ ని కలిగి ఉంటాయి సార్. రంగు వస్తూ ఉంటది. కాబట్టి వాటిని మనం ఏమంటామంటే వీటిని మూడు రకాలుగా వర్గీకరిస్తాం సార్. అంటే వీటిని వేరు చేసేటువంటి రంజకాలను బట్టి మనం మూడు రకాలుగా పిలవచ్చు సార్. మూడు రకాల కణాలుగా విభజించవచ్చు. ఎన్ని రకాల కణాలు? మూడు రకాల కణాలు. అంటే ఈసినోఫిల్స్ సార్, ఈసినోఫిల్స్ ఈ ఈసినోఫిల్స్ అని, తర్వాత ఇంకా ఏమంటారంటే బేసోఫిల్స్, బేసోఫిల్స్. నెక్స్ట్ ఏంటి సార్ అని అంటే ఇస్నోఫిల్స్, బేసోఫిల్స్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి సార్ అని అంటే న్యూట్రోఫిల్స్ సార్. న్యూట్రోఫిల్స్ గా వీటిని మనం విభజించడం జరిగింది సార్. న్యూట్రోఫిల్స్, ఇసినోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్ గా ఈ రంజకాలు వేరు చేస్తూ ఉంటాయి. కాబట్టి మూడు రకాలుగా వర్గీకరించవచ్చు సార్. మరి ఇస్నోఫిల్స్ ఏం చేస్తాయి సార్ అని అంటే 2 to 3% ఉంటాయి సార్ రక్తం లోపల. 2 to 3% అనేది ఏమవుతుంది అంటే ఇంత ప్రదేశాన్ని ఆక్యుపై చేసి ఉంటాయి. 2 to 3% లోపల ఉంటాయి. కాబట్టి వీటిని మరి ఇయోసిన్ అని ఇది ఏం చేస్తుంది అని అంటే ఆమ్లాన్ని ఇయోసిన్ అనేటువంటి ఆమ్లాన్ని గ్రహిస్తూ ఉంటాయి సార్. ఆమ్లం చేత చర్య జరుపుతాయి. ఇయోసిన్ అని కూడా పిలుస్తాం సార్. ఏమని పిలుస్తాం? ఇయోసిన్ అని పిలవడం జరుగుతుంది సార్. ఈ ఇయోసిన్ గ్రహిస్తూ ఉంటాయి. ఎలర్జీ నుండి శరీరాన్ని రక్షిస్తాయి సార్. మనకు దురద వచ్చినట్లయితే, ఎలర్జీ వచ్చినట్లయితే ఈ ఇస్నోఫిల్స్ ఏం చేస్తాయి అంటే మానవుని యొక్క శరీరాన్ని, మానవ దేహాన్ని రక్షిస్తాయి సార్. ఓకే, రైట్. ఇది ప్రతిరక్షక సంక్లిష్టాలను ఏం చేస్తాయనంటే రక్తం నుంచి తీసేస్తూ ఉంటాయి సార్. నెక్స్ట్ రెండోది ఏంటి సార్ అని అంటే బేసోఫిల్స్. ఈ బేసోఫిల్స్ ఏం చేస్తాయి సార్ అని అంటే ఇవి 0.52 ఎంత ఉంటాయి సార్ అని అంటే 1% మాత్రమే ఉంటాయి సార్. 0.5 to 1% వరకు మాత్రమే బేసోఫిల్స్ అనేటివి రక్తంలో ఉంటాయి. మరి 2 to 3% ఆఫ్ శేషన్ ఎంత ఉంటుంది సార్ అని అంటే ఇస్నోఫిల్స్ ఆక్యుపై చేస్తాయి. ఇయోసిన్ చేత ఇవి అది గ్రహించి ఏం చేస్తాయి అని అంటే రంగును పొందుతూ ఉంటాయి సార్. ఈ బేసోఫిల్స్ మాత్రం 0.5 to 1% ఉంటది. తర్వాత వీటిని ఏం చేస్తాయి సార్ అని అంటే వీటి యొక్క కేంద్రకం లంబికలను కలిగి ఉంటుంది సార్. వీటి లోపల ఉండేటువంటి కేంద్రకం ఏం చేస్తుంది అని అంటే ఈ విధంగా లంబికలను కలిగి ఉంటది సార్. ఓకే, రైట్. ఒకే రకంగా ఉండకుండా లంబికలను కలిగి ఉంటది సార్. నెక్స్ట్ ఏంటి సార్ అని అంటే ఇవి హెపారిన్ అండ్ హిస్టమైన్ అనేటువంటి పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి సార్. ఈ బేసోఫిల్స్ హెపారిన్, హిస్టమైన్ అనేటువంటి పదార్థాలను, హిస్టమైన్ అనేటువంటి పదార్థాలను ఇవి ఉత్పత్తి చేయడం జరుగుతుంది సార్. రైట్. మరి హెపారిన్ ఎందులో ఉపయోగపడుతుంది అంటే రక్తం గడ్డగట్టకుండా ఉంచడానికి రక్తనాళాల లోపల ఈ హెపారిన్ అనేది ఉపయోగపడుతుంది సార్. రైట్. తర్వాత న్యూట్రోఫిల్స్ సార్. మరి ఈ న్యూట్రోఫిల్స్ ఎంత ఉంటాయి సార్ అని అంటే ఇవి 60 నుంచి
65% వరకు ఉంటాయి సార్. 60 నుంచి 65% వరకు ఈ న్యూట్రోఫిల్స్ అనేటివి ఉంటాయి. తర్వాత ఇవి ఎక్కువ లంబికలను కలిగి ఉంటాయి సార్. ఎక్కువగా లంబికలను కలిగినటువంటి కేంద్రకాన్ని కలిగి ఉంటాయి సార్. ఓకే, రైట్. కేంద్రకాలు అనేటివి వాటి యొక్క కేంద్రకం ఏం చేస్తుంది అని అంటే ఎక్కువ లంబికలను కలిగి ఉంటది సార్. రైట్. తర్వాత వీటిని ఏమంటాం సార్ అని అంటే మైక్రోపోలిస్ మ్యాన్ అని కూడా పిలుస్తాం సార్. మైక్రోపోలిస్ మ్యాన్ అని కూడా పిలుస్తాం. ఎందుకు అనంటే అతి సూక్ష్మమైనటువంటి ఇతర పదార్థాలు వచ్చినట్లయితే వాటిని ఏం చేస్తాయి అని అంటే తొలగించడంలో ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని మైక్రోపోలిస్ మ్యాన్ అని కూడా పిలుస్తాం సార్. ఓకే, రైట్. తర్వాత ఇవి కణిక రహిత కణాలను గురించి మనం తెలుసుకుందాం సార్. మరి కణిక రహిత కణాలు గ్రాన్యులోసైట్స్ ఎన్ని ఉంటాయి అని అంటే 2 రకాలుగా ఉంటాయి సార్. గ్రాన్యులోసైట్స్ 3 రకాలని చెప్పుకున్నాం. ఇసినోఫిల్స్, తర్వాత బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్ అని. గ్రాన్యులోసైట్స్ 2 టైప్స్ అని తెలుసుకోవాలి. వీటి యొక్క పదార్థం లోపల రక్త కణం లోపల ఎటువంటి రేణువులు కణికలు అనేటివి ఉండవు కాబట్టి వీటిని మనం ఏమంటున్నాం అంటే గ్రాన్యులోసైట్స్ అని పిలుస్తున్నాం సార్. రైట్. ఓకే. అయితే వీటి యొక్క కేంద్రకం ఏం చేస్తుంది అని అంటే రక్త కణంలో ఉన్నటువంటి కేంద్రకం ఎటువంటి లంబికలను కలిగి ఉండదు సార్. ఎటువంటి లంబికలు కలిగి ఉండదు. తర్వాత ఎటువంటి తమ్మెలు ఉండవు. మరి ఇవి ఎన్ని రకాలు సార్ అని అంటే 2 రకాలు సార్. 2 రకాలు, 2 టైప్స్ సార్. ఈ 2 రకాలు ఏంటి సార్ అని అంటే ఒకటి మోనోసైట్స్ సార్. మోనోసైట్స్. ఈ మోనోసైట్స్ ఎట్లుంటాయి సార్ అని అంటే మరి మొత్తం తెల్ల రక్త కణాల్లో అతిపెద్ద డబ్ల్యూబీసీలు సార్. ఇవి ఎంత ఉంటాయి సార్ అని అంటే 6 నుంచి 8% వరకు కలిగి ఉంటాయి. తర్వాత ఇవి అతిపెద్ద డబ్ల్యూబీసీలు. వీటి యొక్క ఆకారంలో అమీబాయిడ్ చలనాన్ని ప్రదర్శిస్తూ బ్యాక్టీరియా కణ అవశేషాలను భక్షిస్తాయి సార్. బ్యాక్టీరియాలు మానవ శరీరంలోనికి వచ్చినట్లయితే వాటిని ఏం చేస్తాయి అని అంటే వాటిని పూర్తిగా తీసేస్తాయి సార్. వీటిని స్కావెంజర్స్ అని కూడా పిలుస్తాం. పారిశుద్ధ్య కార్మికులు అని పిలుస్తాం సార్. స్కావెంజర్స్ అని కూడా పిలుస్తాం సార్ వీటిని. ఓకే, రైట్. నెక్స్ట్ ఏంటి సార్ అని అంటే లింపోసైట్స్ సార్. ఈ లింపోసైట్స్ ఎట్లుంటాయి? మరి ఈ లింపోసైట్స్ ఎట్లా ఉంటాయి సార్ అని అంటే 20 నుంచి 25% కలిగి ఉంటాయి సార్. 20 నుంచి 25% కలిగి ఉంటాయి. తర్వాత ఇవి అతి చిన్న డబ్ల్యూబీసీలు సార్. అతి పెద్దవి అయితే మోనోసైట్స్, అతి చిన్నవి అయితే లింపోసైట్స్ సార్. వీటి లోపల మళ్ళీ తిరిగి 2 రకాలు టీ లింపోసైట్స్ సార్. టీ లింపోసైట్స్ అని అంటాం సార్. టీ లింపోసైట్స్, తర్వాత బి లింపోసైట్స్ సార్. ఓకే, రైట్. బి లింపోసైట్స్ గా వీటిని వేరు చేయడం జరిగింది సార్. లింపోసైట్స్ ఎన్ని రకాలు? లింపోసైట్స్, టీ లింపోసైట్స్, బి లింపోసైట్స్ సార్. ఓకే, రైట్. మరి ఈ టీ లింపోసైట్స్ ఏం చేస్తాయి అని అంటే ప్రోటీన్ పాలిసాకరైడ్స్ అయినటువంటి యాంటీజెన్స్ ని గుర్తిస్తాయి సార్. ఓకే, తర్వాత ఇవి యాంటీబాడీస్ ని ఉత్పత్తి చేస్తాయి సార్. యాంటీజెన్స్ ని గుర్తించి యాంటీబాడీస్ ని ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇవి బి లింపోసైట్స్ ఏం చేస్తాయి అని అంటే హెచ్ఐవి వైరస్ ని గుర్తించి వాటిని డిస్ట్రాయిడ్ చేయడంలో ఉపయోగపడేటువంటి రక్త కణాలు ఏంటి సార్ అని అంటే బి లింపోసైట్స్ సార్. ఓకే, ఇవి మనకు డబ్ల్యూబీసీలు ఎన్ని రకాలు గాని అంటే మొత్తం పూర్తిగా రక్తం లోపల రక్తం అంటే ఏంటి, మరి రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రం హెమటాలజీ అని. తర్వాత రక్త కణాలు ఆర్బీసీలు, డబ్ల్యూబీసీలు అని. ఆర్బీసీ అతిపెద్ద ఆర్బీసీలు, అతి చిన్న ఆర్బీసీలు, అతి పొడవైనటువంటి ఆర్బీసీలు కలిగినటువంటి జీవుల గురించి తెలుసుకోవడం జరిగింది. మరి ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని
తెలుసుకోవడం జరిగింది. డబ్ల్యూబీసీలు ఎన్ని రకాలు, డబ్ల్యూబీసీ ఉత్పత్తిని గురించి తెలుసుకోవడం జరిగింది. మరి వాటి లోపల కూడా గ్రాన్యులోసైడ్స్, ఎగ్రాన్యులోసైడ్స్ అని తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం తెలుసుకునేటువంటి అంశం ఏంటి సార్ అని అంటే ప్లేట్లెట్స్ సార్. ఈ ప్లేట్లెట్స్ అనేటివి ఇవి ఏం చేస్తాయి సార్ అని అంటే మానవుని లోపల ఇవి సాధారణంగా 1.5 to 3%, 1.5 to 3 lakhs అనేటి అంత పర్సెంటేజ్ లోపల ఉంటాయి సార్. 1.5 to 3 lakhs వరకు మానవ దేహం లోపల ఉంటాయి సార్ ఇవి. అయితే వీటి యొక్క జీవిత కాలం 3 నుంచి 10 రోజులు సార్. 10 రోజులు మాత్రమే. మరి తెల్ల రక్త కణాల జీవితకాలం 12 నుంచి 13 రోజులైతే, ఎర్ర రక్త కణాల జీవితకాలం 120 రోజులైతే, రక్త ఫలకీకల యొక్క జీవితకాలం 3 నుంచి 10 రోజులు సార్. ఇవి అస్థి మధ్యలో బృహత్ కేంద్రక కణాలు లేదా క్యారియోసైట్స్ నుంచి ఏం చేస్తాయి అనంటే ఇవి ఉత్పత్తి కావడం జరుగుతుంది సార్ అస్థి మధ్య లోపల. ఓకే రైట్. తర్వాత ఇవి కేంద్రక రహిత కణాలు సార్. గుండ్రంగా లేదా అండాకారం లోపల ఉంటాయి. గుండ్రంగా ఉండొచ్చు లేదా అండాకారంలో, పొడిగుడ్డు ఆకారంలో వీటి యొక్క ఆకారాన్ని కలిగి ఉండొచ్చు సార్. మెగాలో క్యారియోసైట్స్ విచ్ఛిన్నం చేయడం వలన ఏమైతాయి అనంటే ఈ రక్త ఫలకికలు, ప్లేట్లెట్స్ అనేటివి ఏర్పడుతూ ఉంటాయి సార్. ఇవి ఏం చేస్తాయి అనంటే డెంగ్యూ వైరస్ ని ఏం చేస్తుంది అనంటే ఆపడంలో ఉపయోగపడతాయి సార్. ఇవి కెపాసిటీ తగ్గినప్పుడు డెంగ్యూ వైరస్ అనేది అటాక్ అయ్యి మానవ దేహం కృషించిపోవడానికి అవకాశం ఉంది సార్. ఓకే. తర్వాత వీటి యొక్క ముఖ్యమైనటువంటి పని ఏంటంటే థ్రాంబోప్లాస్టిన్ ని స్రవించి రక్తాన్ని ఏం చేస్తాయంటే గడ్డ కట్టిస్తూ ఉంటాయి సార్. ఓకే రైట్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.